పంటలో తెల్ల కంకులు కనిపిస్తున్నాయంటే ఇంకా ఎటువంటి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అదేంటి ఈ తెల్ల కంకిని కంట్రోల్ చేయాలంటే ఏదో ఒక పురుగు మందు స్ప్రే చేస్తేనే కదా, స్ప్రే చేయకుండా దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాం అనిపించవచ్చు. ఈ పురుగు కంట్రోల్కి మందు స్ప్రే చేయాలి, కానీ ఈ దశలో స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కనుక మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. అయితే ఏ దశలో మందు స్ప్రే చేసుకోవాలి, ఈ పురుగు యొక్క దశలెన్ని, కొట్టాల్సిన మందులేంటి అనే విషయాలైతే తెలుసుకుందాం. నాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల్లోపు పంట పొలంలో ఈ గోధుమ వర్ణంలో ఉండే రెక్కల పురుగు కనిపిస్తే ఇది మొదటి డేంజర్. ఆ తర్వాత నాట్లు వేసిన 45 నుంచి 55 రోజుల్లోపు మళ్ళీ రెక్కల పురుగు కనిపిస్తే అది రెండో డేంజర్. ఈ రెండు దశల్లోనూ పురుగుని కంట్రోల్ చేయకపోతే మొదటి దశలో అంటే నాట్లు వేసిన 15 రోజుల్లోపు మూగి పురుగు అటాక్ అవుతుంది. ఆ తర్వాత 45 నుంచి 55 రోజుల దశలో కంట్రోల్ చేయకపోతే పైనున్న కంకి ఎండిపోయి ఊసతెర తెల్ల కంకి వస్తుంది. దీన్నే స్టెమ్ బోరర్ అని అంటారు. వరి పంటలో ఏ దశ అయినా సరే ఈ రెక్కల పురుగు కనిపిస్తే మీ పంట డేంజర్లో ఉన్నట్టే. ఇది ఒక్క నైట్లోనే అంటే ఒక్క రాత్రిలోనే ఒక్కో ఆకుపైన 100 నుంచి 200 గుడ్లు పెడుతుంది. 4 నుంచి 5 రోజులు గడిచేసరికి ఈ గుడ్లలో నుంచి చిన్న లార్వా పిల్లలైతే బయటకు వస్తాయి. ఇవి పంటపై 4 నుంచి 5 రోజులు ఆకు మీదే ఉండి అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ కాండంలోకి చిన్న రంధ్రం చేసుకుని వెళ్తాయి. ఇలా లోపలికి వెళ్ళిన లార్వా పురుగు వారం రోజుల్లోపే పైనున్న కంకి ఎండిపోయేలా చేస్తుంది. ఇదే ఈ రెక్కల పురుగు యొక్క జీవిత చక్రం. పైనున్న కంకి ఎండిపోయినా సరే లోపల పురుగు తింటూనే ఉంటుంది. ఇలా తింటూ పెరుగుతూ అది ప్యూపా దశకు చేరుకుంటుంది. ఈ ప్యూపాలో నుంచి గోధుమ వర్ణంలో ఉండే తెల్ల రెక్కల పురుగు అయితే బయటకు వస్తుంది. దీన్ని బట్టి చూస్తే పైనున్న కంకి ఎండిపోయిందంటే లోపల పురుగు పెరిగినట్లే, దాని జీవితకాలం కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మనం మందు స్ప్రే చేసుకున్న ప్రయోజనం ఉండదు అని చెప్పడానికే దీని జీవిత చక్రం గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మందు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే ఈ పురుగు యొక్క జీవిత చక్రంలో ఉండే దశల్ని గుర్తించి పలానా టైంకి మందు స్ప్రే చేసుకోవాలంటే కొంచెం రైతులకి కష్టమే. అని దీనికి ఒక ప్లాన్ ఉంది. నాటు వేసిన 15 నుంచి 20 రోజుల లోపు స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత కంకి వేసే దశలో అంటే నాట్లు వేసిన 45 నుంచి 55 రోజుల దశలో స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే వరి పంటలో ఈ రెండు దశల్లోనే ఈ పురుగు వాలి గుడ్లు పెడుతుంది. కనుక మనం ముందే అలర్ట్గా ఉండి మందులు స్ప్రే చేసుకుంటే ఈ పురుగు వాలిన గుడ్లు పెట్టిన ఆ గుడ్లు పెరిగి పెద్దవవు. ఎందుకంటే మనం ముందే ప్రొటెక్షన్ పంటపై ఉంచాం కనుక పంటపై ఈ రెక్కల పురుగు వాలిన, రసం పీల్చిన, గుడ్లు పెట్టిన అవి వెంటనే చనిపోతాయి. ఇలా ముందే స్ప్రే చేసుకోవడం వల్ల పురుగు లోపలికి పోయి అక్కడ ఉండే మొగిని కొట్టే అవకాశమే ఉండదు. ఇక స్ప్రే చేసుకోవాల్సిన మందుల విషయానికి వస్తే మార్కెట్లో మనకి బైఫెంత్రిన్ 10% ఈసీ టెక్నికల్తో మనకి ధనుకా కంపెనీలో మార్కర్, అదేవిధంగా అదామా కంపెనీలో ఇంపీరియల్ అనే మందులైతే దొరుకుతాయి. ఈ ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. వీటి ధర 300 నుంచి 350 రూపాయలుగా ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్లో మనకి కెల్డాన్ 50 SP అయితే దొరుకుతుంది. కాటాప్ హైడ్రాక్లోరైడ్ టెక్నికల్తో ఈ మందును అయితే తయారు చేశారు. ఇదైతే ఎకరానికి 250 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. ధర 500 లోపే ఉంటుంది. ఆ తర్వాత టెట్రానిలిప్రోల్ టెక్నికల్తో మార్కెట్లో మనకి వయోగో మందు అయితే ఉంది. ఇదైతే ఎకరానికి 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. దీని ధర 1200 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ క్లోరాంథ్రెనిలిప్రోల్ 18.5% టెక్నికల్తో మార్కెట్లో కోరాజిన్ మందు దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 60 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. దీని ధర 700 నుంచి 800 రూపాయలుగా ఉంది. ఇప్పుడు చెప్పిన మందుల్లో మీకు ఏది దొరికితే అది స్ప్రే చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మందుల గురించేనా లేకపోతే కాండం తొలిచే పురుగు తెల్ల కంకి పురుగుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.